సైలెన్స్ పీరియడ్. సో లోక్సభ ఎలక్షన్స్ అనేవి జరుగుతున్న స్టేట్స్లో ఈ సైలెన్స్ పీరియడ్ అనేది విధిస్తారు. సైలెన్స్ పీరియడ్ అంటే ఓటింగ్ జరిగే 48 అవర్స్ ముందు స్టార్ట్ అయ్యి ఓటింగ్ జరిగేంత వరకు ఇది ఉంటుంది అనమాట. సైలెన్స్ పీరియడ్ అని దీన్నే అంటారు. సో ఓటింగ్ జరిగే ముందు పొలిటికల్ క్యాంపెయినింగ్స్ అన్నీ బ్యాన్ చేస్తారనమాట సైలెన్స్ పీరియడ్లో. సో ఈ పీరియడ్ అప్పుడు రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1951లో కొన్ని ప్రొహిబిషన్స్ కూడా పెట్టినారు. అదేంటి అంటే సెక్షన్ 126 క్లాజ్ 1 కింద టెలివిజన్, మీడియా ఇంకా ఛానల్స్లో ఎలక్షన్ మ్యాటర్ గురించి డిస్కషన్ ప్రొహిబిట్ చేసినారు. మళ్ళీ నెక్స్ట్ 126A కింద ఈ సెక్షన్లో ఎగ్జిట్ పోల్స్ కండక్ట్ చేయడం అండ్ వాటి రిజల్ట్స్ని డిస్ప్లే చేయడం ఇవన్నీ ప్రొహిబిట్ చేసినారు. మళ్ళీ ఆర్టికల్ 126 క్లాజ్ 1 క్లాజ్ B కింద ఒపీనియన్ పోల్స్ డిస్ప్లే రిజల్ట్ ఇవన్నిటిని కూడా ప్రొహిబిట్ చేసినారు. సో ఇవన్నమాట సైలెన్స్ పీరియడ్ కింద RPA 1951లో ప్రొహిబిట్ చేసిన అంశాలు.